తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. అమ్మ నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది తమ పిల్లలని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది తమ తల్లిదండ్రులను కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం పాపం పిల్లలకు వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. డిఎన్ఏ అదే. ఆస్తులంటే వస్తాయి, పుణ్యాలు పాపాలు కూడా పుణ్య వస్తాయి. పాపమే కదమ్మా వాళ్ళ డిఎన్ఏలో వచ్చేవి. మీరు ఏ ఆస్తి అనుభవిస్తున్నారో అదే మీ డిఎన్ఏ అవుతుంది. డిఎన్ఏ నుంచి వచ్చిన ఆస్తిని మీరు అనుభవిస్తే మీరు ఆ జీన్స్లో పుట్టారు కాబట్టి ఆ జీన్స్లో వాళ్ళ తాతలు ఎవరో ఒక ఆడపిల్లను హింసించారు, ఎవరో ఆడపడచో ఎవరో ఒకళ్ళు వాళ్ళకు పడలేదు. ఇప్పుడు ఇవాళ పేపర్లో వాళ్ళ ఆడపడచో కూతురుని చంపినట్టుగా ఏవో ఆస్తుల గొడవల్లో ఒక ఆడపిల్లని చంపేశారు, లేదు విషం ఇచ్చి చంపేశారు, అన్నదమ్ముల్లో ఎవరినో ఒకటి. ఆ పాపం 7 తరాలు డిఎన్ఏలో వస్తుంది. వాళ్ళకి మళ్ళీ పిల్లలు కలగరు, పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టరు, పుట్టినా మెంటల్లీ రిటార్డెడ్ పుడతారు. అలాగా వాళ్ళైతే ఎంత పాపం చేశారో అది డిఎన్ఏలో వస్తుంది. ఏది నేను ఎప్పుడు మీతో చెప్పింది ఒకటే, ఇక్కడ ఉండే చిప్ ఏదైతే ఉందో అది 30% సెల్ ఫోన్లో చిప్పు మార్చినట్టుగా, సెల్ ఫోన్లో చిప్పు మారినట్టుగా ఈ సెల్ ఫోన్లో 30% కొత్త సెల్లో వేసుకుంటే మీరే చెప్తారు 30% ఉంటుంది మేడం పాతవి, మిగతా అవన్నీ డిలీట్ అయిపోయాయి అని. నాకు కూడా ఈ మధ్యలో సెల్ ఫోన్ ఇంటర్నేషనల్ కాల్స్ ఏవో వస్తున్నాయని సెల్ ఫోన్ మార్చారు రీసెంట్గా. మార్చగానే అన్నిటి కాంటాక్ట్స్ డిలీట్ అయిపోయినాయి నాన్న. 30% ఏవో 1-2 మాత్రమే దీంట్లో ఉన్నాయి. మా అమ్మాయి చెప్పింది కొంచెమే ఉంటాయి, మిగతా అవన్నీ డిలీట్ అయిపోతాయని. డిలీట్ అయిపోయినాయి, ఏ కాంటాక్ట్ దాంట్లో లేవు. అంటే ఒక సెల్ ఫోన్లో చిప్పులాగా మన ఇక్కడ ఉండే ఈ చిప్పు, మనము ఆత్మ అనే ఈ చిప్పులో కూడా అంటే నా పూర్వజన్మ సంస్కారాలు ఒక 30% వస్తాయి నా ఆత్మలో. తర్వాత ఇంకొక 30% నీ డిఎన్ఏ, ఎలాంటి వంశంలో నువ్వు పుట్టావు. మీ తాతలు కార్పెంటర్ వంశంలా, బంగారం వ్యాపారమా, వ్యవసాయ వంశమా, వ్యాపార వంశమా, ఐఏఎస్ కుటుంబమా, టీచర్లా, ఏదో ఒక వృత్తి ఉంటుంది పూర్వం నుంచి కూడా ఆ వంశంలో. అలాంటి డిఎన్ఏ వస్తుంది వాళ్ళకి 30%. ఇంకొక 30% ఏ ఊర్లో పెరిగారు, ఏ ప్రాంతంలో పెరిగారు, వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, నమ్మకాలు ఏవో కొన్ని ఉంటాయి. కరీంనగర్లో వేరే ఉంటాయి, ఈస్ట్ గోదావరిలో వేరే ఉంటాయి, యుఎస్లో వేరే ఉంటాయి, కాశీలో వేరే ఉంటాయి, ఇంకా రకరకాల ప్రదేశాల్లో వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు వేరువేరుగా ఉంటాయి. అదొక 30%. ఈ 10% వాళ్ళు వస్తున్న జమ్ములు టీవీలు పేపర్లో చూస్తున్నది 10%. ఒక వ్యక్తి దేనికైనా రియాక్ట్ అయ్యాడంటే దీని అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది నాన్న. ఓకే, ఇవన్నిటి మీద ఆధారపడి. ఒక తల్లి తండ్రి ఉన్నాడు. ఒక తండ్రి ఏం చేశాడు, తన భార్యను బాగా హరాస్ చేశాడు, చాలా హరాస్ చేశాడు. హరాస్ చేస్తే ఆయన కూతురు పుట్టింది. కూతురు పుడితే కూతురు అల్లుడు కూడా సేమ్ వీడెంత హరాస్ చేశాడో ఆ కూతురు అంత బాధపడుతుంటే వీడు భార్య ఎంత బాధపడ్డదో అంత బాధ ఇతను పడితే ఆ కూతురు సంసారం బాగవుతుంది, లేకపోతే బాగా కాదు. అల్లుడు హరాస్ చేస్తాడు సేమ్. ఈయన పెళ్ళైన కొత్తలో తన భార్యని ఎంత హరాస్ చేశాడో, ఆమె ఎంత బాధపడ్డదో అంత బాధ వీళ్ళ కూతురు పడుతుంటే ఈ తండ్రి పడతాడు. అందుకని కూతురుకు పెడతారు. తనకిష్టమైనటువంటి చెల్లెలు ఇష్టమైతే చెల్లెలు, తల్లి ఇష్టమైతే తల్లి, ఏదో ఒక రోగంతోటో లేదంటే ఏదో ఒక బాధతో వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ ఈ వ్యక్తి, ఇప్పుడు నీకు 2,000 రూపాయలు బాకీ ఉన్నావే ఒక వ్యక్తికి, తల్లో తండ్రో ఎవరమో ఒకళ్ళమో ఒక పిల్లగానికి, అన్నకో తమ్ముడికో 2,000 రూపాయలు బాకీ ఉన్నాం. మీరేమనుకుంటారు, ఆ 2,000 రూపాయలు వీడిని మోసం చేసి నేను తీసుకున్నాను అనుకుంటారు. ఆ 2,000 రూపాయలు ఇంకొక రూపంలో నీవు ఖర్చు పెడితే, ఈ విశ్వంలో ఖర్చు పెడితే కానీ నీకు ఆ రుణం తీరదు, బ్యాలెన్స్ కాదు. ఒక అత్త కానీ, ఒక భర్త కానీ, ఒక పార్ట్నర్ కానీ, ఒక బాస్ కానీ, ఒక పనోళ్ళని కానీ మనం ఎంత హరాస్ చేస్తామో, అంటే మన తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు అనుకొని వాళ్ళ మనసు కష్టపెడితే అదంతా నీ మనసు కష్టపడేదాకా నువ్వు సావవు. ఫిజికల్గా కష్టపెట్టామనుకో, వాళ్ళని మనం ఎంత ఫిజికల్గా అంత రోగం వచ్చి ఆ బాధ మనం శరీరంతో అనుభవిస్తే కానీ మనం చచ్చిపోము. ఒకళ్ళని మాటతో హరాస్ చేస్తూ పోతుంటారు కొంతమంది. ఆ మాటతో ఆ మాటలన్నీ వాళ్ళ జీవితంలో కూడా ఏ మనమరాలో ఏ అత్తనో ముసలోళ్ళు అయిపోయినాక వాళ్ళని తిడితే
వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం కాదు. అంటే మనం ఇవాళ ఇప్పుడు అన్నామంటే తల్లి రేపు పొద్దున మనకి అలాంటిది రిపీట్ రిలేషన్షిప్, ఇప్పుడు రిలేషన్షిప్స్, అమ్మా నాన్నలు సరిగ్గా చూడట్లేదు పిల్లలు అని తల్లిదండ్రులు మనకు చాలా చెప్తున్నారు. అన్ని కంప్లైంట్స్ అవే వస్తున్నాయి. నీవు ఆ పిల్లలకు ఫిజికల్ వర్క్ చేస్తే నీకు ముసలి వయసులో ఫిజికల్ వర్క్ చేస్తారు పిల్లలకు నువ్వు ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఎల్కేజీలో స్కూల్లో జాయిన్ చేసావు, తర్వాత 10th క్లాస్ వరకు హాస్టల్లో జాయిన్ చేసి చదివించావు, ఇంటర్మీడియట్ కాగానే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు, తర్వాత యుఎస్ వెళ్ళాడు. నీవు వాడికి డబ్బులు ఇచ్చి పెంచావు, వాడు నీకు డబ్బులు ఇచ్చి ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు. ఇవాళ మీరు ఏమంటున్నారు, అయ్యో పాపం ముసలోళ్ళమ్మా వాళ్ళని విడిచిపెట్టి కొడుకులు యుఎస్లో ఉన్నారమ్మా, వీళ్ళు వాళ్ళకి చేస్తే వాళ్ళు వీళ్ళకి చేస్తారు, లేకపోతే చేయరు. అదే విశ్వరహస్యం. ఓకే. ఏ అత్తకో ఒక ఆమె నాకు ఫోన్ చేసి, మా అత్తకి ఇంత సర్వీస్ చేశానమ్మా, నా కొడుకుల బిడ్డలకి ఇంత సర్వీస్ చేశానమ్మా, నన్ను అసలు పట్టించుకుంటలేరమ్మా అంటారు. డబ్బులు సహాయం చేస్తే డబ్బులు ఇస్తారు, మాట సహాయం చేస్తే మాట ఇస్తారు, ఫిజికల్ వర్క్ చేస్తే ఫిజికల్ వర్క్ చేస్తారు. నీవు ఒకళ్ళని ఎలా చూస్తావో అదే నీ జీవితము. కాబట్టి ఇది ఖచ్చితంగా తల్లి తండ్రి దగ్గర నుంచి పిల్లలు కూడా అనుభవించాలి. పిల్లలు ఎందుకు అనుభవించాలంటే వీళ్ళు ఎలా ప్రవర్తించి ఎవరి మనసన్న కష్టపెడితే వాళ్ళకు, ప్రతి తల్లి తండ్రికి పిల్లలంటే ఇష్టం కదా. ఆ ఇష్టం ఉన్న వ్యక్తులు బాధపడుతూ ఉంటే వీళ్ళు బాధపడాలి. అంటే వీళ్ళు ఎవరినో బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే వీళ్ళు చూడాలి. కాబట్టి విశ్వ నియమాలని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు మాట మంచిగా ఉండాలి, హరాష్ చేయకూడదు. ఒకళ్ళకు బాకీని ₹1 అంటే నీకు ₹2 ఖర్చు అవుతాయి. ఎవరినన్నా ఇప్పుడు ఒకళ్ళనొక్కడు చంపుకుంటున్నారు అంటే ఇంకా బిడ్డలు పుట్టరు వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు పిట్టలు పుట్టరు. అలాగా ఏదో ఒకటి అనుభవిస్తే కానీ ఈ విశ్వం నుంచి బయటికి. ఈ విశ్వము అనేది 8 ఆకారంలో ఉంటుంది. నీ నుంచి వెళ్ళే ఆలోచన పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి నీకే వస్తుంది. ఎవడన్నా నాశనం కానీ వీడి ఇట్లా కానీ అట్లా కానీ నీ నిరంతరం తిడుతూ పోతుంటారు కొంతమంది, కానీ అవి మళ్ళీ తిరిగి వీళ్ళకే వచ్చి వీళ్ళ జీవితమే నాశనం అవుతుంది. అది విశ్వరహస్యం. అంటే మంచిగా మాట్లాడాలి, అందుకే చెప్తూ ఉంటాను. ఎస్, నీవు ప్రేమనిస్తే ప్రేమనే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బే వస్తుంది ఏమ్మా, అనురాగం ఇస్తే అనురాగమే వస్తుంది. ఈ విశ్వానికి ఏదో ఒకటి మనం నిరంతరం ఇస్తూనే పోవాలి. ఒక టీవీ ఛానల్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, ₹2000 ఏదో ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో పిచ్చోళ్ళరా, నువ్వు నాకు 2000 ఇవ్వలేదు, నీకు ₹2000 ఇంకెవడో మోసం చేస్తాడు, ఆ 2000 ఇంకొకడు మోసం చేస్తాడు. కాబట్టి మనము పర్సులో చేయి పెట్టుకుంటాం ఎవరైనా బిచ్చగాళ్ళు ఎవరో వస్తే, కానీ అప్పుడు మనకు ₹10 నోటో ₹20 నోటో ఉంటుంది, అవే ఇస్తాం. అవునా? ఎవరో బెగ్గరో ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, కార్ పార్కింగ్ చేసిన వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర డబ్బులు, ఒక్కొక్కసారి ₹100 నోటే ఉంటుంది, అయినా ఆ 100 కూడా ఇచ్చేసి వచ్చేస్తాం. వాళ్ళకు 100 మనం బాకీ ఉంటే బాకీ తీర్చుకుంటాము, లేకపోతే 2 నెలల పిండము, 3 నెలల పిండము, 4 నెలల పిండము చనిపోవడం అంతా ఇదే. ఎప్పుడో వాళ్ళకు మనం అంత బాకే ఉంటాం, అందుకే పిల్లలు పుట్టి చచ్చిపోతుంటారు. వాళ్ళకి ఆ పిండము మళ్ళీ ఉండదనమాట, అంతే బాకే ఉన్నారు. అది బిడ్డ రూపంలో కడుపు రూపంలో వచ్చి మనకి రుణం తీర్చుకొని వెళ్ళిపోతారు. అంతే. కుక్కలు పెంచడం, ఇవాళ కుక్కలను ఇంత అభిమానంగా పెంచుతారు అంటే మన ఇంట్లో వ్యక్తులు ఎవరో ప్రేమించాలని కోరికతో ఉన్నారు, వాళ్ళకు మనం ప్రేమ అందించలేదు. ఒక కుక్క రూపంలో వచ్చి మన ప్రేమను ఆస్తులు కూడా రాసిస్తున్నారే బాబు కాబట్టి రుణానుబంధ రూపేణ ఈ రిలేషన్షిప్ అంతా ఉంటుంది. తల్లులకు పిల్లలకు DNA ద్వారా పాపం వస్తుంది. కాబట్టి ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లలకి డబ్బు సహాయం చేస్తే పిల్లలు మనకు సహాయం చేస్తారు, ఫిజికల్ వర్క్ చేస్తే ఫిజికల్ వర్క్ మనకు చేస్తారు, లేదు మారల్ సపోర్ట్ ఇస్తే మారల్ సపోర్ట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రి నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రికి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంది. విశ్వంలో ఉన్న సీక్రెట్ ఇది, నిజంగా మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.